హై గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ అనే ఛానల్ని. ఇవాళ టాపిక్ వచ్చేసి 18 రోజుల మహాభారత యుద్ధం. ఏ రోజు ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం. మన ఇతిహాసాల్లోనే మహాభారతం అతి పెద్దది లేక భయంకరమైనది. ఈ మహాభారత యుద్ధంలో ఎంతోమంది వీరులు యోధులు భయంకరంగా చంపబడ్డారు. గొప్ప గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట లెక్క ప్రకారం క్రీస్తుపూర్వం 3137 సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప వీరులు యోధులు వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకు రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉండేవి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్ముడు కౌరవులకి పాండవులకి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలను విధించాడు. అవేంటంటే, ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేయాలి. మన యోధులు మాత్రమే యుద్ధంలో పోటీ చేయాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవారు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఎవరైనా భయంతో శరణు కోరితే అలాంటి వారిపై ఎటువంటి అస్త్రాలను ఉపయోగించకూడదు. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలను ఉపయోగించకూడదు. ఒక వీరుడి కంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి ముఖ్యమైన నియమాలు భీష్మ పితామహులు విధించాడు. నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్క వీరుడు పాటించాలి. ఇప్పుడు 18 రోజులు జరిగే మహాభారత యుద్ధం గురించి మనం మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కౌరవ పాండవ పక్షంలో ఏ పక్షం ముందులో ఉందో తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్యలో నిలబడి ఉన్నారు. యుద్ధభూమిలో ఉన్న అర్జునుడు జరగబోయే మహాప్రళయ యుద్ధాన్ని చూసి భయభూతుడయ్యాడు. భయంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. తర్వాత భీముడు యుద్ధం ఆరంభమని గట్టిగా శంఖాన్ని ఊదాడు. ఈ సమయంలో ఏ వీరుడైతే పక్షాన్ని మార్చాలనుకుంటే మారిపోవచ్చని భీష్ముడు చెప్పాడు. ఇది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడిలో ఒకరు పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటి రోజు ఎక్కువగా పాండవుల పక్షాన ప్రాణహాని జరిగింది. దాదాపుగా 10,000 మంది సైనికులు వీరమరణం పొందారు. పుత్రుడైన అభిమన్యుడు భీష్ముడి విల్లైన ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీదుగా దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాట రాజు ఇద్దరు పుత్రులను వధించారు. పాండవులకి మొదటి రోజు యుద్ధం గెలుస్తామన్న నమ్మకం పోయింది. రెండవ రోజు గురు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు రథసారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు సారథికి విలును చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు. భీముడు కలిక వీరులతో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని వేల మందిని భీముడు చంపేశాడు. కౌరవుల పక్షాన ఉన్న కేలమత్, కళింగ రాజు భానుమాన్ లాంటి చాలా కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుగుణంగా ఉంది. మూడవ రోజు రెండు పక్కల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుండి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడో రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు. భ్రాంతులను కలిగించి కౌరవులను తరిమి కొట్టారు. ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతూ పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్తాడు. అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోతాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్తాడు. అది చూసిన అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం తానే చేస్తానని అంటాడు. మార్గంలో ఉన్న కౌరవ సైన్యాన్ని అడ్డం వచ్చిన అందరినీ కూర్చకోతకు వస్తాడు. భీముడు కూడా కొన్ని 100 మందిని చంపేస్తాడు. కాబట్టి మూడో రోజు కూడా కౌరవ సైన్యం చాలా కోల్పోయింది. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు ఆ బాణాలను తప్పించుకొని బాణాలు వేసిన వాళ్ళందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవులను భయంభ్రాంతికి గురిచేసి భీముడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజ సైన్యాన్ని పంపాడు. భీముడు ఘటోత్కచుడితో కలిసి మొత్తం గజసేనని నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవులను చంపాడు. ఈరోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి సవాలు విసిరాడు. ఈ రోజు భీష్ముడు పాండవ సైన్యం మీద దాడి చేసి అందరినీ చంపేస్తున్నాడు. 5వ రోజు రెండు పక్షాల సైన్యం సమానంగా మారింది. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తున్నారు. ద్రోణాచార్యుల నియంత్రణలో ఉంచారు. తర్వాత భీష్ముడు యుద్ధం నుండి పారిపోయేలా చేశారు. ఈ రోజు సారథికి యొక్క 10 మంది పుత్రులను మరణించారు. 6వ రోజు రెండు పక్షాల సైన్యాలు రంగంలోకి దిగాయి. పాండవుల సైన్యం మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సైన్యం
కొండ వ్యూహాన్ని వేసి రెండు సైన్యాల మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతుంది. తమ సైన్యం మరణించిందని తెలుసుకున్న దుర్యోధనుడు చాలా బాధకి గురవుతాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెప్తూ ఉంటాడు. 6వ రోజు భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేస్తాడు. 7వ రోజు ఈ రోజు రెండు పక్షాల సైన్యం వివిధ వ్యూహాలతో యుద్ధంలోకి దిగాయి. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో యుద్ధంలోకి దిగారు. మండలాకార వ్యూహంలో ఏనుగుల ముందు రథాలు, రథాల ముందు అశ్వాలు, అశ్వాల ముందు విలుకారులు, విలుకారుల ముందు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఎంత ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదరు చేశాడు. ఈరోజు దుష్టద్యుమ్నుడు దుర్యోధనుడిని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుడిని యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుడు యుద్ధం భూమి నుండి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవుల సైన్యాన్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఈ రోజు విరాట పుత్రుడు శంకుడు మరణించాడు. 8వ రోజు ఈ రోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహం రచించింది. కౌరవ సైన్యం కూర్మ వ్యూహాన్ని రచించింది. ఇదే రోజు భీముడు దుర్యోధనుడు 8 మంది సోదరులను చంపాడు.